నమస్తే, నేను మీ డాక్టర్ లక్ష్మీ లావణ్యని. నేను ఒక ఎండోక్రినాలజిస్ట్ని. ఈ మధ్య ఎక్కువ కామన్గా చూసే ప్రాబ్లమ్స్ గురించి చర్చించుకుందాం. థైరాయిడ్ డిజీజెస్. థైరాయిడ్ అంటే మన గొంతులో ఉన్న చిన్న గ్రంథి, ఇక్కడ బటర్ఫ్లై షేప్ గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ అంటారు. దీనికి 2 లోబ్స్ ఉంటాయి, రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్ అని. మధ్యలో ఇస్థమస్ అంటారు. ఇందులోంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ T4, T3. అయితే ఈ హార్మోన్స్ లోపాలు జరగవచ్చు ఒక్కొక్కసారి. కొన్ని సిగ్నల్స్ వలన కొంత స్ట్రెస్ కానివ్వండి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అయోడైన్ డెఫిషియన్సీ, జెనెటిక్స్, కొన్ని ఎన్వైరన్మెంటల్ సిచ్యువేషన్స్, ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజరా, ప్లాస్టిక్ ఎక్స్పోజరా, పొల్యూషనా, ఇప్పుడున్న ఎవల్యూషన్లో ఎక్కడో ఏదో చిన్న మార్పు అయితే జరుగుతుంది. ఇట్లాంటి మార్పులతో మన గ్రంథుల్లో ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి అంటే, మన బాడీకి ఉన్న గ్రంథికి మన బాడీలోంచి ఉత్పత్తి అయిన కొన్ని పదార్థాలు, యాంటీబాడీ పదార్థాలు మన బాడీలో ఉన్న గ్రంథుల్లోంచి ఉత్పత్తి అయిన హార్మోన్స్ని లోపించేలాగా తయారు చేస్తాయి. అంటే యాంటీబాడీస్, యాంటీ టీపీఓ యాంటీబాడీస్, యాంటీ థైరోగ్లోబులిన్ యాంటీబాడీస్ అనే కొన్ని యాంటీబాడీస్ ఉత్పత్తి అవటం వల్ల ఈ గ్రంథిలో ఒక మార్పు జరుగుతుంది. ఈ గ్రంథిలో వాపు రావచ్చు, ఈ గ్రంథిలో ఒక రకమైన డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే పూర్తిగా ఇందులోంచి హార్మోన్ ఉత్పత్తి అయ్యే ఒక ప్రక్రియలో మార్పు, ఒక చెడు మార్పు జరుగుతుంది. ఆ మార్పు ద్వారా ఈ హార్మోన్ రిలీజ్ ఆగిపోయినప్పుడు ఈ గ్రంథిలో కొంత వాపు రావచ్చు, కొన్ని సిస్ట్ లాంటివి ఏర్పడవచ్చు. అయితే ఈ మార్పు వలన ఈ T4, T3 తగ్గిపోవడంతో ఇది ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా మన పిట్యూటరీ గ్రంథికి సిగ్నల్స్ ఇస్తాయి. ఆ సిగ్నల్స్ ద్వారా TSH ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో హైపోథైరాయిడిజం అంటాం. హైపో అంటే అండర్ ఫంక్షనింగ్, అంటే తక్కువ ఉత్పత్తి అవ్వటం. తక్కువ అనేది హైపోగా గుర్తిస్తారు. హైపోథైరాయిడిజంలో తక్కువ ఉత్పత్తి అవడంతో TSH ఎక్కువగా, T4, T3లు తక్కువగా కనబడతాయి. FT4 చేస్తే ఇంకా తక్కువగా కనబడుతుంది. FT4 అంటే ఫ్రీ T4, అంటే కొన్ని రకాల థైరో బైండింగ్ గ్లోబ్యులిన్ డిస్టర్బెన్స్ లేకుండా చేసేది FT4. సో ఇట్లాంటి హార్మోన్ లోపాలు ఉన్నప్పుడు మనకి ఎక్కువగా లేడీస్లో కానీ, జెంట్స్లో కానీ, పిల్లల్లో కానీ, వృద్ధుల్లో కానీ అందరిలో రావచ్చు థైరాయిడ్ హార్మోన్ డిసీజెస్. చాలా చిన్న బేబీస్, 3-4 months బేబీస్లో కూడా ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిజీజ్ వచ్చి హైపోథైరాయిడిజం రావచ్చు. కొన్నిసార్లు పుట్టుకతోనే థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి కాదు. థైరాయిడ్ ఏజెనసిస్ అంటారు, ఎట్రోఫీ అంటారు. దానివల్ల గ్రంథిలో ఉత్పత్తి లేకపోవడంతో వాళ్ళకి కంజనైటల్ హైపోథైరాయిడిజం రావచ్చు. అంటే పుట్టుకతోనే హైపోథైరాయిడిజం అవుతారు. అయితే వీళ్ళలో పుట్టిన వెంటనే మనం గుర్తిస్తాం కాబట్టి థైరాయిడ్ హార్మోన్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని పూర్తిగా అరికట్టవచ్చు. ఈ ప్రాబ్లంకి ఏమి ఇబ్బంది లేకుండా మనం చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎదుగుదల, అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు.